వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అవార్డు పాస్ కాకపోయినా, గెజిట్లో లేకపోయినా పరిహారం ఇస్తున్నామని తెలిపారు. ఆయన నిర్వాసితులను గౌరవంగా పంపిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల. తీసుకుని వాళ్ళకు కూడా 12,50,000 రూపాయలు, 13 లక్షలు ఏ కేటగిరీ అవుతా కేటగిరీ వాళ్ళకు కూడా అందజేయండి. ఆ యొక్క గ్రీవెన్సెస్ ఇవ్వడమే కాదు, అదనంగా వాళ్ళు గౌరవంగా కూడా మనం పంపించాలి. ఒక పసుపు, కుంకుమ, గాజులు, చీర మహిళలకు ఇచ్చి గౌరవించండి. నెల రోజుల పాటు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించండి. ఏదైతే పశువులు ఉంటే వాళ్ళందరూ కూడా ఉచితంగా వాళ్ళకి నెల రోజుల దానా కూడా సరఫరా చేయండి. అంటే ఇట్లా ఇంత మానవతా దృక్పథంతో వీటన్నిటికీ మించి నేను ఎక్స్గ్రేషియా కింద ఒక 2 లక్షల రూపాయలు ఆ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇస్తాము. అవసరమైతే కేబినెట్ లో పెట్టుకుని వాళ్ళకు కూడా న్యాయం చేయండి అని చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈవేళ దేశంలో ఏ ప్రాజెక్టుకి ఎవ్వరూ చేయనంత సాయం ఈవేళ వెలుగొండ నిర్వాసితులకు చేస్తున్నారని అంటే నాకు తెలుసుండి చరిత్రలో మొదటిసారి.